హలో బడీస్, బాగున్నారండి అందరూ? ఈరోజు మన ఇంట్లోనే ఆవు నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదేనండి నెయ్యి తయారు చేయడం దాచిన పాల మీగడ లేదా పాల తొరక అంటారు కదండి. సో ఫస్ట్ దాన్ని మనం మిక్సీలో వేసి దాంట్లో కొన్ని వాటర్, ఐస్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్ వేసుకోవాలి. మా మీగడ చాలా చల్లగా ఉండడంతో నేను నార్మల్ వాటర్ వేసి మిక్సీ చేస్తున్నాను. వన్స్ మిక్సీ అయ్యాక పాలు వేరగా వెన్న వేరేగా వచ్చేస్తుంది. చూసారు కదా వెన్న ఎంత బాగా అయిందో. అలా అయిన వెన్నని పాలు లేకుండా ఇలాగ చుట్టుకుంటూ పాలు లేకుండా చూసుకోవాలి. అలా చుట్టిన ఉండని కడాయిలో వేసుకోవాలి. వెన్నున్న కడాయిని పొయ్యి మీద పెట్టి మంట వెలిగించి సిమ్లో పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ జరుగుతున్నంతసేపు మంట సిమ్లోనే ఉండాలి. చూసారు కదా వెన్న ఎలా కరుగుతుందో. మేమైతే డైలీ 1 లీటర్ కౌ మిల్క్ వేయించుకుంటున్నాము. ప్యాకెట్ మిల్క్ అయితే మేము ఎక్కువ ప్రిఫర్ చేయము. మాకు 15 డేస్కి కలెక్ట్ అయిన మీగడేది. బఫెలో మిల్క్ అయితే ఇంకా ఎక్కువ ఫామ్ అవుతుంది మీగడ. మాకు బెంగళూరులో బఫెలో మిల్క్ దొరకట్లేదండి. అందుకే మేము కౌ మిల్క్ వేయించుకుని దాంతోనే వెన్న చేసుకుంటున్నాము. చూసారుగా బటర్ అయితే మనకి మెల్ట్ అవుతూ స్లోగా గీ రెడీ అవుతూ ఉంది. బటర్ మెల్ట్ అవుతున్నప్పుడు అందులో ఉన్న పాలు ఫోమ్లా తయారవుతుంది. అది కాసేపటికి సాలిడ్ క్రిస్టల్లా తయారవుతాయి. చూసారు కదండి, బబుల్స్ వచ్చి అందులో వాటర్ కంటెంట్ అంతా ఒక సాలిడ్ లాగా తయారవుతుంది. నెక్స్ట్ స్టవ్ ఆపేసి కాసేపు చల్లారాక స్టెయిన్ చేసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి. చాలా సింపుల్గా గీ మనకి 15 to 20 మినిట్స్లో రెడీ అవుతుందండి. చూసారు కదా, అంత బాక్స్ మీగడకి 1/2 లీటర్ నెయ్యి వచ్చింది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి.